స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గురించి చెప్పాను. సో కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా దేనికి? టు ఫైండ్ ది ఫోర్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. మనకు రెండు చార్జెస్ ఉంటే ఆ రెండు చార్జెస్ మధ్య ఉండేటటువంటి ఫోర్స్ ఎంత అని తెలుసుకునే దానికోసము మనం కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా వాడాం. అలా కాకుండా మనకు ఒక ఛార్జ్ చుట్టూరు, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే ఛార్జ్ ఉంది, క్యూ అనే ఛార్జ్ ఉంది, దాని చుట్టూరు చాలా ఛార్జెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ R1 డిస్టెన్స్లో Q1 ఛార్జ్ ఉంది, R2 డిస్టెన్స్లో Q2 ఛార్జ్ ఉంది, నెక్స్ట్ R3 డిస్టెన్స్లో Q3 ఛార్జ్ ఉంది అనుకుందాం, R3 డిస్టెన్స్లో Q3 ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకు ఏం కావాలి? వాట్ ఈజ్ ద రిజల్టెంట్ టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఛార్జ్ Q, అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఛార్జ్ Q ఎంత అనేది కావాలి. సో ఇదేంటి అని అంటే, నేను ఇప్పుడు మీకేం చెప్పబోతున్నా అంటే, టు ఫైండ్ ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ డ్యూ టు మల్టిపుల్ ఛార్జెస్. నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉండడం వలన ఒక ఛార్జ్ మీద పనిచేసేటటువంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అనేది కనుక్కోవడానికి నేను ఈ వీడియో చెప్తున్నాను. సో రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ది వెక్టార్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ డ్యూ టు ఇండివిజువల్ ఛార్జెస్. అంటే ఒక ఛార్జ్ మీద ఒక ఛార్జ్ చుట్టూరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించిన విధంగా 3 ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఒక ఛార్జ్ చుట్టూరు 3 ఛార్జెస్ ఉన్నాయి. సో ఫస్ట్ Q1 ఛార్జ్ వలన ఉండే ఫోర్స్ వచ్చేసి F1 అని అనుకుందాం, Q1 ఛార్జ్ వలన ఉండే ఫోర్స్ వచ్చేసి F1 అనుకుందాం, Q2 వలన F2 ఉందనుకుందాం, Q3 వలన F3 ఉందనుకుందాం. ద నెట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వెక్టార్ సమ్ ఆఫ్, బాగా గుర్తుపెట్టుకోవాలి, వెక్టార్ సమ్, ఆల్జిబ్రాయిక్ సమ్ కాదు. సో వెక్టార్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ డ్యూ టు ఇండివిజువల్ ఛార్జెస్, వెక్టార్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ డ్యూ టు ఇండివిజువల్ ఛార్జెస్ అని అంటాం. ఓకే, సో మనకు ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్లో అయితే రిజల్టెంట్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు ది ఫోర్స్ డ్యూ టు ది ఫస్ట్ ఛార్జ్ ప్లస్ ఫోర్స్ డ్యూ టు ది సెకండ్ ఛార్జ్ ప్లస్ ఫోర్స్ డ్యూ టు ది థర్డ్ ఛార్జ్. ఈ ప్లస్ అనేది సమ్, ఏం సమ్ అంటే వెక్టార్ సమ్, అంటే పారలోగ్రామ్లా యూజ్ చేసాం కదా ఆ సమ్. ఓకే, సో ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది, అంతేగాని మామూలుగా అయితే ఎక్కడ అడగరు. సో అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ లెట్ మీ టెల్ వాట్ ఈస్ మెంట్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? సో స్పేస్ అరౌండ్ ద చార్జ్ వేర్ ఇట్ కెన్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మీరున్నారు, మీ ఊర్లో మీకు ఏదైనా పని ఉంటే మీరు చేసి పెట్టగలుగుతారు, పక్క ఊర్లో అయితే చేయలేరు. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఏరియా వరకే పరిమితమై ఉందన్నమాట. అదేవిధంగా ఒక ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ Q తీసుకున్నాం. ఈ ఛార్జ్ తన ఇన్ఫ్లుయెన్స్ని కొంత ఏరియా వరకు మాత్రమే చూపించగలుగుతుంది. దాన్ని దాటిన తర్వాత, ఆ ఏరియా దాటిన తర్వాత దాని ఇన్ఫ్లుయెన్స్ చూపించలేదు. దిస్ స్పేస్ అరౌండ్ ద చార్జ్ వేర్ ఇట్ కెన్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మీకు 9th క్లాస్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది వచ్చింది, అక్కడక్కడ మన స్కూల్లో చదివిన వాళ్ళకైతే తెలుసుంటుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే స్పేస్ అరౌండ్ ద మాస్ వేర్ ఇట్ కెన్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అని చెప్పాను. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే స్పేస్ అరౌండ్ ద చార్జ్ వేర్ ఇట్ కెన్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం. మరి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నోట్స్లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా? సో ఇక్కడ ఒక ఛార్జ్ ప్లేస్ చేసాము, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని రిప్రజెంట్ చేయడం ఎలా అనంటే, మనం రిప్రజెంట్ చేయొచ్చు దేని ద్వారా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, అనేది చూద్దాం. సో వాట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్? The paths along which unit positive charge would travel in the electric field is called
ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అంటే చూడండి జాగ్రత్తగా, క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాం. క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాం. దాని చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అది తన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుంది అని చెప్పాను. మీరైతే మీ ఊర్లో ఏం ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు? మీ ఊరికి వచ్చి ఆగిపోతే అక్కడ నా బైక్ ఏదైనా పంచర్ అయితే, సార్ మీరు ఉండండి సార్ నేను పోయి పంచర్ వేసుకొని వస్తాను, అలా చూపించగలుగుతారు. మరి ఛార్జ్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుంది? వేరే ఏదైనా ఛార్జ్ వస్తే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇంకొక ఛార్జ్ ఏదైనా క్యూ డాష్ అనే ఛార్జ్ వచ్చిందనుకోండి, అక్కడ ఈ క్యూ అనే ఛార్జ్ క్యూ డాష్ మీద కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఆ ఛార్జ్ తన చుట్టూరు ఫామ్ చేసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏం చేయగలుగుతుంది అంటే, వేరే ఛార్జ్ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి వస్తే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ చార్జెస్ దట్ మే బి అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ అవి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనుకోండి, ఆ చార్జెస్ ఆపోజిట్ చార్జెస్ అనుకోండి, ఫోర్స్ వచ్చేసి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది? క్యూ డాష్ ఛార్జ్ క్యూ వైపుకి మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతుంది. అదే సేమ్ టైప్ ఆఫ్ చార్జెస్ అనుకోండి, ఇంకోటి ఏదైనా Q1 అనే ఛార్జ్ ఉంది, సేమ్ టైప్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి, రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. సో రిపల్సివ్ ఫోర్స్ వలన అది అవతలకి నెట్టేస్తుంది. కొంత దూరం వరకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వరకే నెట్టగలుగుతుంది, దాని తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్ చూపించలేదు. సో ఏ పాత్లో అయితే ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుందో దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం. సో మనకు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, పాత్ అలాంగ్ విచ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వుడ్ ట్రావెల్ ఇన్ an ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఏ పాత్లో, ఏ దారిలో అయితే వెళ్తుందో దాన్నే మనము ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం. అనమాట. ఓకే, సో ఇక్కడ నేను క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాను. సపోజ్ ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. సమ్వేర్ ఇక్కడ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అని పెట్టాను. ఎందుకు? ఇక్కడ మనకు డెఫినేషన్లో ఏముంది అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అంటే ఏంటి అంటే, యూనిట్ పాజిటివ్ ఛార్జ్, యూనిట్ అంటే ఛార్జ్ ఆన్ ఇట్ షుడ్ బి 1, యూనిట్ ఫర్ ద ఛార్జ్ వచ్చేసి కూలంబ్ కాబట్టి 1 కూలంబ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ని ఛార్జ్ చుట్టూరు ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే అది ఏ పాత్లో అయితే వెళుతుందో, ఇది సేమ్ టైప్ ఆఫ్ ఛార్జెస్ అన్నాను కాబట్టి అది రిపెల్ అవుతుంది, ఏ పాత్లో అయితే వెళుతుందో దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం అన్నమాట. నౌ ఐ విల్ డిస్కస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు ఒక ఛార్జ్ తీసుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అంటే 1 కూలంబ్ ఆఫ్ +1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని ప్లేస్ చేశాం. ఈ క్యూ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అయితే ఏమవుతుంది? రిపెల్ అవ్వడం వల్ల అవతలకి వెళ్ళిపోతుంది. ఈ క్యూ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, ఏమవుతుంది? టువర్డ్స్ వస్తుంది. సో క్యూ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ అయితే ఈ +1 కూలంబ్ ఏమవుతుంది? టువర్డ్స్ ఇట్ మూవ్ అవుతుంది. దేర్ ఫార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫర్ ఏ పాజిటివ్ ఛార్జ్ విల్ బి డైవర్జింగ్. అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆరిజినేట్ అయ్యి బయటకు వెళ్తున్నాయి, నెగిటివ్ ఛార్జ్ వైపుకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి. దేర్ ఫార్ ఏం చెప్పగలుగుతామంటే, ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ కన్వర్జ్ అట్ నెగిటివ్ ఛార్జ్. ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ నుంచి డైవర్జ్ అవుతున్నాయి, అలాగే నెగిటివ్ ఛార్జ్కి వైపుకి కన్వర్జ్ అవుతున్నాయి. నెగిటివ్ ఛార్జ్ వైపుకి అయితే వస్తాయి, పాజిటివ్ ఛార్జ్ నుంచి అయితే అవతలకి వెళ్ళిపోతాయి అని చెప్పచ్చు. చూడండి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్
దే నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఛార్జ్ తీసుకున్నాము అని అంటే ఆ ఛార్జ్ చుట్టూరు ఒక ఛార్జ్ తీసుకున్నామంటే ఆ ఛార్జ్ చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వాడుతున్నాం. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా మనకు ఉన్నాయనుకోండి, ఓకేనా, ఇలా ఉన్నాయనుకోండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎంత దగ్గరగా ఉంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉన్నట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఏరియా తీసుకున్నారనుకోండి. సో ఈ ఏరియాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా ఉన్నాయి. అదే ఈ ఏరియా తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దూరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ఎఫెక్ట్ తక్కువగా ఉన్నట్లు. దేర్ఫోర్ ద డెన్సిటీ ఆఫ్ ఆర్ క్లోజ్నెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం. చూడండి, దీస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. అంటే మనకు ఒక వైర్ ఉందనుకుందాం, ఈ మనకు ఇట్లా ఒక వైర్ ఉందనుకుందాం. ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంది అనుకుందాం. అప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ అని అంటాం. సో అలాగే నెక్స్ట్ ఒక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తీసుకున్నాం అనుకోండి, ఒక ఛార్జ్ని తీసుకున్నాం అనుకోండి. ఆ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ చుట్టూరు ఉందనుకోండి, ఈ స్క్రీన్ అంతా ఎలక్ట్రిక్ ఫీల్డే ఉందనుకోండి. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెకండ్, మీకు ఒక్క ఛార్జే కాకుండా 2 ఛార్జీలు తీసుకుంటా. ఇప్పుడు 2 ఛార్జీలు తీసుకుంటే ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఉందనుకుంటాను, ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఉందనుకుంటాను. Q1 నుంచి Q2కి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ డైవర్జ్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్. ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకుంటాను, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ అనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపుకి ట్రావెల్ చేస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ డైవర్జ్ ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ కన్వర్జెస్ ఎట్ ది నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ చేస్తాయి. దే డైవర్జ్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ అండ్ కన్వర్జ్ ఎట్ ది నెగిటివ్ ఛార్జ్ అని అంటాం. ఓకే, సో మనకు ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ దగ్గర, నేను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేసామనుకోండి. సో ఆ టాంజెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో tangent drawn at any point on the electric field line represents the direction of electric field at that point అని అంటాం అన్నమాట. చూడండి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా సార్లు అడుగున్నారు, నో 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్, వై ఆర్ ఎక్స్ప్లెయిన్ అడుగుతారు. 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ కావు, ఎందుకు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. సో దానికి మీరు ఇలా చెప్తారు ఆన్సర్, ఎస్, నో 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఏ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ కావు. ఇఫ్ దే ఇంటర్సెక్ట్, ఒకవేళ ఇంటర్సెక్ట్ అయ్యాయి అని అనుకుందాం. సో మనము ఎలా ఆన్సర్ రాయాలి అని అంటే, ఒకవేళ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకుందాం. సో ఫస్ట్ దాని యొక్క డైరెక్షన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర అలాంగ్ ఇట్స్ టాంజెంట్ ఈ విధంగా ఉంటుంది, రెండో దానిది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఒకే పాయింట్ దగ్గర నేనేమని చెప్పాను, టాంజెంట్ డ్రాన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అని చెప్పాను.
సో అట్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం 2 ట్యాంజెంట్స్ డ్రా చేయగలుగుతాం. 2 ట్యాంజెంట్స్ డ్రా చేయగలుగుతున్నాము అని అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి 2 డైరెక్షన్స్ ఉన్నట్లు. ఒకే పాయింట్ దగ్గర ఒకే పారామీటర్కి 2 డైరెక్షన్స్ ఉండడం ఇంపాసిబుల్ కాబట్టి మనం ఏమని చెప్తామంటే నో 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అని అంటాం. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. మనకు ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉన్నిందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ అంటే ఇట్లా వెళ్తాయి, అంతేగాని క్లోజ్డ్ లూప్స్గా ఉండాల్సిన అవసరం లేదు. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనుకోండి, నార్త్ నుంచి సౌత్ పోల్కి వస్తాయి, ఆల్వేస్ ఫార్మ్స్ ది క్లోజ్డ్ లూప్స్. ఓకే, సో దీస్ ఆర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అంటే ఏంది అనంటే పాత్ అలాంగ్ విచ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ వుడ్ ట్రావెల్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. మనకు క్లోజ్నెస్ ఆఫ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి క్లోజ్నెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పాను. అలాగే టాంజెంట్ డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అని చెప్పాను. అలాగే దీస్ ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్ అండ్ కన్వర్జ్ ఎట్ ది నెగిటివ్ చార్జ్ అని చెప్పాను. అలాగే దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పాను. అలాగే దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పాను. చివరిగా దే ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ అని కూడా చెప్పాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో వేరే టాపిక్స్ డిస్కస్ చేసుకునేదానికి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ వాట్ ఈజ్ meant by electric field intensity and I will derive the equation for the electric field intensity, which is very very important in this chapter, in the examination point of view and to understand the remaining topics. Thank you.